అయితే కీర్తనలు 91 ఆ, 1-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే అందులో నుంచి నేను 3వ వచనం మాత్రమే చదువుతాను, గమనించండి. 3వ వచనం మాత్రమే నేను చదువుతాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని వ్రాయబడింది. అయితే ఈ రోజు మనము కొద్దిగా ఒక అంశం మీద ధ్యానం చేసుకుందాము. సాతాను ఊరు నుండి ఆయన నిన్ను తప్పించుట అనే అంశం మీద ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన అంశము సాతాను ఊరి నుండి ఆయన నిన్ను తప్పించును. మనం సర్వసాధారణంగా మనము గమనించినట్లయితే పక్షులను కానివ్వండి, జంతువులను కానివ్వండి, మరి వేటాడే వారిని వేట వేటగాండ్రు అని అంటుంటారు సర్వసాధారణంగా. అయితే మరి సాతానేమో మనుష్యులను వేటాడుతాడు. వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి గుచ్చి లాగుతూ ఉంటాడు. అదే వాని వలలో మనమందరం చిక్కుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా మనము ఆ సాతాను వలలో చిక్కుకొని మనం బాధపడుతూ ఉంటే సాతానేమో చాలా సంతోషిస్తుంటాడంట, గంతులు వేస్తుంటాడంట. అది ఎంతవరకు నిజము? అది ఎందుకు అంతగా గంతులు వేసి అంత సంతోషపడడానికి అంత కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, అది నిజమేనా? అది ఎందుకు గంతులు వేస్తుందని మనం గమనించినట్లయితే, మనం హబక్కూకు గ్రంథంలోనికి వెళ్దాము. హబక్కూకు 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ 2 వచనాలు మనం గమనించినట్లయితే ఒకసారి చూసుకుందాము. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులనుగా చేసితివి. వాడు గాలము వేసి మనుషు మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొని చున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి, వాడు ఎంత గంతులు వేస్తున్నాడో చూడండి, ఎంత సంతోషపడుతున్నాడు. అంటే మనం బాధపడుతూ ఉంటే దానికి సంతోషం సాతానునికి. అంటే మనము ఎక్కడ తిరిగి మనము దేవునితో సంతోషంగా ఉండకూడదు, దేవునితో సహవాసం చేయకూడదు. ఆ విధంగా చేయడం ద్వారా దానికి అసలు సంతోషం అనేది దానికి ఉండదు. మనం బాధపడుతుంటేనే దానికి సంతోషము, దానికి ఎంతో ఆ ఆసక్తి అనేది, మనము దాని వలలో చిక్కుకొని బాధపడాలని దానికి ఎంతో ఆశ కలిగి ఉంది. కాబట్టి మనమందరం ఈ సమయంలో ఇప్పటికీ ఆ సాతాను వలలో ఎంత మంది చిక్కుకొని బాధపడుతున్నారో, కానీ చాలా మట్టుకైతే దాదాపు చాలా మంది దేవుని బిడ్డలు చాలా మంది ఆ సాతాను వలలో చిక్కుకొని ఎంతగానో బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే కీర్తన 124:7 మనము గమనించినట్లయితే, కీర్తన 124:7 మనం గమనించినట్లయితే, పక్షి పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను అని వ్రాయబడింది. చూడండి, పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. అంటే మనము ఎంత వరకు సర్వసాధారణంగా ఆ పక్షి ఆ వేటగాని వలలో చిక్కుకొని ఎంత బాధపడుతుందో, దాన్ని తప్పించుకోవాలంటే కూడా మనం సర్వసాధారణంగా మనకి దేవుడు తప్ప మనము ఏ మానవుడు రక్షింపజాల. మనం ఎంత ప్రయత్నం చేసిన మన ప్రయత్నం వ్యర్థం అవుతుంది. కానీ దేవుడు, మనము ఆయన మాటకు లోబడి మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వేటగాని ఉరి లాంటి లోకములో సోదర, వేటగాడినే వెంటాడిన యోబులాగా సాగుమురా, నిందలను భరించుమురా. వేటగాని ఉరి లాంటి లోకములో సోదర, వేటగాడినే వెంటాడిన యోబులాగా సాగుమురా, నిందలను భరించుమురా. ఈ విధంగా మనము వేటగాడు ఆ వలలో ఏ విధంగా పక్షి బాధపడుతుందో, మనం కూడా సాతానునికి రివర్స్ గా మనము ఎంతగానో మనం ప్రార్థన ద్వారానే దానిని జయించగలమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతలు 1:17 మనం చూసినట్లయితే, సామెతలు 1:17, పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. ఒక పక్షిని మనము ఆ పట్టుకోవాలన్నా, దానిని వెంటాడాల, అది చూస్తుండగా మనము ఎవ్వరు వల వేయలేము. అది మనం దానిని మభ్యపెట్టి
మభ్యపెట్టి వల వేస్తేనే ఆ పక్షి ఆ వలలో చిక్కుకుంటుంది. మనము సాతాను ఊరిలో దాని ప్రయత్నాలన్నీ మనము గమనించినట్లయితే మనము తప్పకుండా సాతాను ఊరి నుండి మనము తప్పించుకుంటామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది. దాని ఊరిలో పడకుండా ఉండాలంటే దేవునితో సహవాసం చేసి ఉండాలి. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో అంటు కట్టుకొని ఉంటే దాని ప్రయత్నాలన్నీ మనం గమనించి దాని వలలో పడకుండా మనము చాలా జాగ్రత్తగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తాము. అయితే ఈ సమయంలో మనము ఒక 3 భాగాలను మనం చూసుకుందాము. 3 భాగాలు. ఎవరి నుంచి ఉరి వస్తుంది? మనకు ఏ విధంగా ఉరి వస్తుంది? దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలన్న విషయం మనము జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్యులతో సహవాసము చేయుట ఉరి. క్రైస్తవ విశ్వాసికి అన్యులతో సహవాసము చేయుట మనకు ఉరి అనే పాయింట్ మీద మనము మొదటి పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్యులతో సహవాసం చేస్తే దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఎలాంటి ఉరి వస్తుందో ఈ సమయంలో మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12-13లో మనము చూసినట్లయితే చూడండి. యెహోషువ 23:12-13 వచనాల్లో మనము చూసినట్లయితే, మీరు వెనకకు తిరిగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనులను హత్తుకొని వారితో వియ్యముంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. చూడండి ఎంత బాగా వ్రాయబడిందో చూడండి. పాలు తేనెలు ప్రవహించు దేశములో ఇజ్రాయేల్ ప్రజలను మోషే తర్వాత అహరోను వారిని తర్వాత యెహోషువ వీళ్ళందరూ 40 సంవత్సరాలు నడిపించినారు ఇజ్రాయేల్ ప్రజలను. అయితే అందులో వాళ్ళు దేవుని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఒక దూడను తయారు చేసుకొని వాళ్ళకు తినుచు త్రాగుచు అన్ని విధాలుగా వాళ్ళు సుఖ వైభోగాలు అనుభవిస్తూ ఉండే సమయంలో వాళ్ళు దేవుని మర్చిపోయినారు. దేవుని కట్టడాలను దేవుని 10 ఆజ్ఞలు మర్చిపోయి వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా వాళ్ళు అన్యులతో అంటే ఒక విగ్రహారాధన చేయడం ద్వారా అన్యుల మాదిరి తయారైపోయినారు. అందుకే వాళ్ళు ఏమైపోయిందంటే దేవుని మర్చిపోయినారు. దేవుని మర్చిపోయినందుకు దేవునికి ఎంతగానో కోపం వచ్చేసింది. అందుకే లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే ఈ కట్టడ దేవుడు నియమించినట్లే అని మాట వ్రాయబడి చూడండి. యెహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉన్నట్లు అన్యులతో నుండి మిమ్మును వేరుపరిచితిని. అంటే అన్యులతో అక్కడ అన్యుల మాదిరి సహవాసం చేసినందుకు దేవుని కోపం వచ్చి వారిని వేరు చేసినాడు. అందుకే మాతోను మీతోను వియ్యమొందుతున్నారు అంటే అక్కడ పెళ్లి చేసుకుంటున్నారు, వియ్యమొందుకుంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా దేవునికి కోపం వచ్చి వారిని వేరు చేసినట్లు మనము చూస్తున్నాం. చూడండి, నేను పరిశుద్ధుడని అంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుడని మీరు కూడా ఆ విధంగానే ఉండండి. మీరు అన్యులతో సహవాసం చేయడం ద్వారా మీకు ఎంతగానో మీకు నష్టమే కలుగుతుంది కానీ లాభం ఏమి కలగదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మీరు మారు మనస్సు పొంది ఏసుతో సహవాసం చేస్తూ ఏసు రక్తంతో కడగబడి మన పాపాలన్నింటిని ఒప్పుకున్న తర్వాత అది మనము దేవుని క్షమాపణ అడగాలి. ఆయన రక్తము ద్వారా మన పాపాలన్నీ కడిగిన తర్వాత మనం పరిశుద్ధులుగా మిగిలిపోతాం. కాబట్టి మనము దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వారికి తీసుకున్న తర్వాత సంఘంలో సమాజంలో కానివ్వండి మనం అందరము మంచి పేరు సంపాదించుకుంటామే కానీ అన్యులతో సహవాసం చేయడం ద్వారా మనకు అన్యులకు చాలా తేడా ఉంటుంది. వారి ప్రవర్తన వేరు, వారి అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. ఆ విధంగా మనము వాళ్ళని కలిసి ఉండడం ద్వారా వాళ్ళ నుంచి మనకు ఎంతగానో నష్టం వస్తుంది. మరి పక్షి ఏ విధంగా వలలో చిక్కుకొని ఎంత బాధపడుతుంటదో ఆ పక్షి, అదే విధంగా అన్యులతో సహవాసం చేయడం ద్వారా మనకు ఎంతగానో మనకు బాధ కలుగుతుందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే 2వ సమూయేలు 17:23 వచనం చూసినట్లయితే అహితోపేలు మనకందరికీ తెలుసు. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి ఊరినున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని
ఉరి పూసుకొని చచ్చిపోయినాడంట. చూడండి, అహితోపేలంట ఆ ఫస్ట్ ఫస్ట్ ఎవరితో ఉన్నాడు? దావీదుతో ఉన్నాడు. ఆయన చెప్పే సలహాలను పాటించేవాడు దావీదు. అయితే ఆ దావీదుకు అబ్షాలోము కూడా ఒక విరోధంగా, కుమారుడే తండ్రికి విరోధంగా ఉండిపోయినాడు. ఒక పక్కనేమో దావీదుతో సహవాసం చేసిన వాడు అహీతోపేలు ఇప్పుడు అబ్షాలోముతో చేతులు కలిపినాడు. కలిపేసరికి అబ్షాలోము తండ్రిని వెంటాడినాడు. అతన్ని చంపాలా, అతను ఏ విధంగా అతను అసలు ఉండకూడదు, కన్నా తండ్రిని చంపాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అహితోపేలుతో చేతులు కలిపి తండ్రిని చంపాలనుకున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే తన జనులతో పాటు అరణ్యంలోనికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఉండాలనేసి అందరు కొంతమందిని తీసుకొని అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ అహితోపేలు ఏం చేసినాడు? దావీదుకు ఆ దేవుని ద్వారా ఆలోచనలు వస్తున్నాయని దావీదుకు ఎంతగానో కుడిభుజంగా ఉంటూ అన్ని తప్పుడు ఆలోచనలు చెప్పుకుంటూ, దేవుని ద్వారా వస్తున్నాయి, మీరు ఈ విధంగా పాటించండి అని అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ దావీదుతో సహవాసం చేసేవాడు. అదే విధంగా ఇప్పుడు తన కుమారునితో కూడా సహవాసం చేసి చేతులు కలిపి దావీదును చంపాలని ఎంతగానో అనుకున్నాడు. చివరికి ఏమైపోయింది తెలుసా? అతను చెప్పిన ఆలోచనలు, అహితోపేలు చెప్పిన ఆలోచనలు నెరవేరకపోవడం ద్వారా ఏమైపోయింది? అహితోపేలు ఏం చేసినాడు? గాడిదకు గంట కట్టేసి తన సొంత ఇంటికి పోయి అక్కడ ఉరి పూసుకొని చచ్చిపోయినాడు. చూడండి, అన్నిలతో ఆ విధంగా సహవాసము చేయడం ద్వారా మనకు ఉరిగానే వస్తుంది. మన చివరికి వాళ్ళతో తెగదెంపులు చేసుకోకుండా వారితో సన్నిహిత సంబంధం కలగడం ద్వారా మనము వారిని వదులుకోలేక, మనము దూరము కాలేక చివరికి ఏమైపోతామంటే చనిపోవడానికి కూడా మనకి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి అన్యులతో సహవాసం చేయడం ద్వారా మనకి ఎంతగానో నష్టమే కలుగుతుంది, కానీ లాభము మాత్రం ఎప్పుడు అహితోపేలు మాటలు ఎంత భయంకరంగా తెలుసు. అందరినీ నమ్మించినాడు. ఎంతగా నమ్మించినాడు అంటే అంతగా నమ్మించినాడు. తండ్రిని మోసం చేసినాడు, ఇక్కడ కొడుకుని కూడా మోసం చేసేసినాడు. ఆ విధంగా వాళ్ళతో అటువంటి సంబంధాలు మనం పెట్టుకోకూడదు. అందుకే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, 2వ కొరింథీ 6వ అధ్యాయం 14లో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, విశ్వాసికి పాలెక్కడిది. చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందంటే, కాబట్టి మనం అందరం ఒక ప్రత్యేక జనంగా దేవుని బిడ్డలుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అన్యులతో సహవాసం అస్సలు చేయకూడదు. వారితో సహవాసం చేయడం ద్వారా మనకి ఊరి అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం అందరం అన్యులతో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అన్యులతో సహవాసం చేయడం ద్వారా క్రైస్తవ విశ్వాస ఊరి అనే విషయం మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే ధనాపేక్ష విశ్వాసికి ఊరి. చూడండి, ధనాపేక్ష క్రైస్తవ విశ్వాసికి ఒక ఊరి అంట. చూడండి ఎలా ఊరి అవుతుంది అనే విషయం మనము గమనించినట్లయితే, 2వ పాయింట్, క్రైస్తవ విశ్వాసికి ధనాపేక్ష ఒక ఊరి అంట. అయితే కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, కొలస్సీ 3:5లో మనం చూసినట్లయితే, భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని మంచిగా చక్కగా పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. చూడండి, ఈ ధనాపేక్షనంట చూడండి ఒక విగ్రహారాధన లాంటిదంట. దానిపైన మక్కువ చూపుతుంటాము. ఉండాలి, ధనము అనేది ఉండాలి, ప్రతి వ్యక్తికి అవసరమే. అది లేకపోతే ఈ లోకంలో ఏది మనము జీవించలేం. కానీ ఒక ఒక లిమిట్ అనేది ఉండాలి, కానీ దానిపైన ఎక్కువ మక్కువ చూపకూడదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 1వ తిమోతి 6వ అధ్యాయము 9-10లో మనం చూసినట్లయితే, 1వ తిమోతి 6వ అధ్యాయము 9-10లో, ధనవంతుడగుటకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను పడుదురు. చూడండి, ధనము ఒకవేళ సంపాదించుకోవాలని మనం ఎంతగానో ఆతృత పడినామనుకో, మనకు
శోధనలో పడిపోతుంటాం. ఎందుకంటే ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి. అన్యాయంగానైనా సంపాదించాలి. లేదంటే దొంగతనమన్నా చేయాలి. లేదంటే ఒకరిని మోసం చేయాలి. ఇంకా తర్వాత ఈ విధంగా మనము ఎన్నెన్నో ఆలోచనలు న్యాయంగా ఈ లోకంలో చాలా మట్టుకైతే ధనము ఎవ్వరు సంపాదించలేక అంత న్యాయంగానే డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు ఉందా లేదా? బంగారు ఉందా లేదా? అనేది చూస్తారు ఈ లోకంలో. కానీ మనకు ఒకటే ఒకటి దేవునితో సహవాసం చేస్తే చాలు అనేది మాత్రం ఎవ్వరు అనుకోరు. ముందు ధనము, ధనము తర్వాత ఏదైనా అనుకుంటారు. కానీ ధనము మనం సంపాదించడం ద్వారా ధనాపేక్ష ఉన్న వాళ్ళు శోధనలో పడిపోతుంటారు. అది ఒక ఊరిలాగా మనకి తయారవుతుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ధనాపేక్ష అంటే సమస్తమైన కీడులకు ఒక మూలము లాంటిది. సమస్తము అది ఒక డబ్బే ఈ లోకంలో అన్నింటినీ నడిపిస్తుంది. కానీ అదొక ఒక మూలము ఒక కరెక్టే. కానీ అది ఒక లిమిట్ వరకు మనకు ఆ ధనము మీద ఆసక్తి అనేది ఉండాలి. కానీ ఆశ ఉండాలి. కానీ మరీ అతి ఆశ ఉండడం ద్వారా మనము ఒక శోధనలో మనము పడిపోతూ ఉంటాము. అదే విధంగా ఆ మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే మనము ఈ ధనాపేక్ష ఉండడం ద్వారానంట దేవునితో సహవాసము చేసే అపోస్తులుడుగా అనిపించుకున్న యూద జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయనలో కూడా ధనాపేక్ష అనేది వచ్చేసింది. దేవుడితో సహవాసము చేస్తూ దేవుడు చేసే అద్భుతాలు చూస్తూ అతను ఎంతగానో మంచి సహవాసం చేసే అతను ధనాపేక్ష అనేది అతనికి వచ్చేసింది. ఆశ అనేది వచ్చేసింది. శోధనలో పడిపోయినాడు. మరి రోమా సామ్రాజ్యం వారితో సహవాసం చేసి నీతిమంతుడైన యేసయ్యను, పరిశుద్ధుడైన యేసయ్యను ఏం చేసినాడు? వాళ్ళకి అప్పగించేసినాడు. ధనము మీద ఆసక్తితో వ్యామోహంతో ఏం చేసినాడు? ఆ వెండి, మరి ఆ వెండి పైన ఆసక్తి కలిగి అతను దేవుని అప్పగించినట్లు మనం చూస్తున్నాము. ఈరోజు డబ్బు ఉంటుంది కానీ రేపు డబ్బు ఉండదు. కానీ మనుష్యుల మనస్తత్వాలు, మనుషులు మనకు ప్రాముఖ్యం. కానీ వారు సంపాదించే ఆ డబ్బు పైన మనం వ్యామోహం పెంచుకున్నాం అనుకోండి, అది మరి దేవునితో మరి సంబంధాలు, మనుషులతో కూడా సంబంధాలు తెగిపోతుంటాయి. యేసయ్య ఎంత నీతిపరుడో ఆయనకు తెలుసు కూడా. ఆయన ఆ డబ్బును ఆశించి వాళ్ళకి రోమా వారికి రోమా ప్రభుత్వం వారికి దేవుని అప్పగించేసరికి, యేసయ్యను అప్పగించేసరికి వారి ఇష్టానుసారమైన యేసయ్యను ఎంతగానో శ్రమలు పొందినాడు. అది చూసి కూడా యూద ఆ విధంగా ఆయనను పట్టుకున్నప్పుడు కళ్ళారా చూసినాడు. చూసి ఏమనిపించింది అతని? కానీ అతను చూసేసరికి బాధ అనిపించినట్లుంది. వద్దు, మీ డబ్బు వద్దని ఆ డబ్బు తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ ఇవ్వనికపోతే మాకు అవసరం లేదు ఆ డబ్బు, మాకు ఈ మనిషి ముఖ్యం అనేసరికి ఆయన ఎంతగానో పశ్చాత్తాపడినాడు. పశ్చాత్తాపడిన లాభమే లేకపోయింది. ఆ డబ్బు తీసుకున్నాడు, తన ఇంటికి వెళ్ళినాడు, ఉరి పోసుకొని చచ్చిపోయినాడు. చూడండి, డబ్బు అవసరం కానీ డబ్బు పైన వ్యామోహం, ఎక్కువ ఆశ ఉండడం ద్వారా అది కూడా మనకు ఊరిలాగానే మారిపోతుందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది ధనాపేక్ష మనకి విగ్రహము లాంటిది. దాన్ని ఎప్పుడు మనము డబ్బు డబ్బు అనుకుంటుంటాం. అంటే మనము హిందువులు ఏ విధంగా విగ్రహాలను పెట్టి పూజలు ఎప్పుడు చేస్తూ ఉంటారో మనము కూడా ఆ డబ్బు మీద ఇష్టపడడం ద్వారా మనము విగ్రహారాధన చేసినట్లవుతుంది. కాబట్టి మనమందరము క్రైస్తవ విశ్వాసికి డబ్బు అవసరం. కానీ మరీ అదే ఒక దేవుడు, అదే ఒక మనకి అది ఒక విగ్రహారాధన మాదిరి మనము పూజ చేయకూడదు. దానిపైన ఎక్కువ మక్కువ చూపకూడదు. అది మక్కువ చూపడం ద్వారా క్రైస్తవ విశ్వాసకి ఊరిలాగా ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం ఈ సమయంలో ధనము పైన వ్యామోహం ఉండకూడదని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. ఇక చివరిగా మనము చూసినట్లయితే, మూడవది చూసినట్లయితే, మొక్కుకొనిన దానిని చెల్లించకపోతే ఉరి అవుతుందంట. చూడండి, క్రైస్తవ విశ్వాసి కంట మొక్కుకొనిన దానిని చెల్లించకపోతే క్రైస్తవ విశ్వాసికి ఉరి. అది ఏ విధంగా ఉరి అవుతుందో మనము చూసినట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు మనము చూసినట్లయితే, ప్రసంగి 5వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలంట. చూడండి, ఒక్కవేళ నీవు దేవునికి మొక్కుకొనినట్లయితే దేవునికి ఆ కానుక అనేది చెల్లించు. ఒకవేళ నీకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా, నువ్వు మొక్కుకున్నావు కదా,
అది మొక్కుకుంటే తప్పకుండా దేవునికి చెల్లించు. ఒక్కవేళ నువ్వు మొక్కుకొని దేవునికి మొక్కుబడి చెల్లించు మొక్కుకున్న తరువాత నువ్వు చెల్లించకుండా ఉన్నావనుకో, నువ్వు అనవసరంగా ఎందుకు మొక్కుకుంటున్నా అనేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. కాబట్టి మనం ఎన్నో అనుకుంటాం, దేవా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఏది ఇస్తాను అంటుంటారు. అది చాలా తప్పు. మనము అనుకున్నామంటే అది ఎంత కష్టమైనా కానీ దేవునికి చెల్లించాలి. అది తర్వాత ఒకవేళ చెల్లించకపోతే అది మనకి ఉరిలాగా తయారవుతుంది. అయ్యో నేను చెల్లించకపోతుంది. ఒక్కొక్కసారి సాతానుడు ఏం చేస్తుంటాడు తెలుసా, మనం ఇవ్వాలనుకుంటాము, సమయానుకూలంగా ఇద్దామనుకుంటా, కానీ ఆ డబ్బును చూసేసరికి మనకేమైపోతుందంటే ఆ ఇవ్వలేని పరిస్థితి తీసుకొని వస్తాడు సాతాను. ఎందుకు ఇస్తావులే అని శోధనలు వచ్చేస్తుంటాయి. ఇంత డబ్బు ఎందుకు, అంత డబ్బు ఎందుకు, దేవునికి ఇవ్వడం అవసరమా, సంఘాలు ఇవ్వడం అవసరమా, సేవకులకు ఇవ్వడం అవసరమా అని చాలా మట్టుకు ఒక శోధన మాదిరి అయిపోతుంది అది. కానీ ఆ విధంగా మనం ఒకటి ఎంత కష్టమైనా కానీ దేవునికి ఇవ్వాల. నువ్వు మొక్కుకోకపోతే అసలు నువ్వు ఇవ్వని అవసరమే లేదు. నువ్వు దేవుడు అడగడం లేదు నిన్ను, కానీ నువ్వు దేవుడు అడగక ముందు నువ్వు ఇస్తాను అన్న తర్వాత అది తప్పకుండా ఇవ్వాలని దేవుడు మనకి జ్ఞాపకం చేసి, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంట. చూడండి, మనము ఆ ప్రాణాలతో ఉన్నప్పుడే, మనం సజీవంగా ఉన్నప్పుడే మనము ఆయనకు మనల్ని మనము సమర్పించుకోవాలంట. మనము కానుకలు ఇచ్చుకోవాలంట. ఒకవేళ ఆ విధంగా ఇచ్చుకోకపోతే మనకు ఊరిలాగా మారుతుందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము సజీవంగా, మనము ప్రాణాలతో ఉన్నప్పుడే మనము దేవుని నమ్ముకొని ఆయన ఇచ్చిన రక్షణను మనము చేత పట్టుకొని మనము సజీవ యాగముగా మనము మన శరీరాలని ఆయనకు మనము ఆయనకు సమర్పించుకోవాలి. అందుకే దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనం ప్రాణం ఉన్నప్పుడే మనము దేవుని నమ్ముకొని ఆయన దీవెనలు మనం పొందుకోవాలి. కానీ మనము సజీవ యాగంగా మన ప్రాణాలతోనే మనము ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి యోఫ్తా విషయం మనకు అందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనంలో యోఫ్తా గురించి మనకు అందరికీ తెలుసు. ఆ యోఫ్తా ఏం చేసినాడు, యుద్ధానికి పోయేటప్పుడు ఆయన ఏం చేసినాడు, మొక్కుకున్నాడు దేవునికి, నేను విజయం సాధించి నేను నా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా సరే, అది ఏదైనా కానీ, అది వస్తువు కానివ్వండి, మనుషులు ఏదైనా సరే, నాకు ఎవరైతే ఎదురు వస్తారో నీకు సమర్పించుకుంటాను దేవా అని ఆయన మొక్కుకున్నాడు. కానీ చిట్ట చివరికి తన ప్రాణంగా ప్రేమించిన తన కన్న కూతురే తనకు ఎదురొచ్చింది. చాలా బాధపడ్డాడు యోఫ్తా. అయ్యో నా కుమార్తె ఎందుకు ఈ విధంగా చేసినావు, ఎందుకు ఈ విధంగా నాకు ఎదురొచ్చినావు అంటే, ఏమైంది తండ్రి, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అంటే, నేను ఈ విధంగా నేను దేవునికి మొక్కుకున్నాను అన్నప్పుడు ఆ యవనస్తురాలు తెలుసా ఎంత మంచిగా తన తండ్రికి ధైర్యం చెప్పిందంటే, తండ్రి నువ్వేం భయపడద్దు, నువ్వు ఏ విధంగా మొక్కుకున్నావు అదే విధంగానే నువ్వు దేవునికి సమర్పించు అని చెప్పినప్పుడు తండ్రి చాలా సంతోషపడ్డాడు. అంటే ఇక్కడ ప్రాణాలైనా తెగించి, ప్రాణమైన సజీవ యాగంగా తన కూతుర్ని దేవునికి అప్పగించేసినట్టు చూడండి. ఆ విధంగా ఉండాలి. డబ్బు శాశ్వతమైనది కాదు. మనము సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఇక్కడ యువత కన్న కూతురినే దేవునికి అప్పగించేసుకున్నట్లు మనం చూస్తున్నాము. అదే విధంగా చూసినట్లయితే తర్వాత అబ్రహాము కూడా చూడండి, ఒకే ఒక కుమారుడు ఇచ్చినట్లే ఇచ్చి మరి అతను కోరుకున్నాడు, నీ కుమారుని నాకు బలిగా ఇవ్వన్నప్పుడు అతను కూడా మనిషి కదా, కొద్దిగా ఏమైనా బాధపడిండొచ్చు. మనమైతే ఖచ్చితంగా బాధపడుతుంది, నీ కన్న కూతుర్ని, నీ కుమారుని ఇవ్వు అని చెప్పినప్పుడు మనుషులు మనము ఎంత బాధపడతామంటే, అయ్యా ఏందయ్యా నువ్వు ఈ విధంగా అడగడం ఏంది, లేక ఒక కుమారుని తిరిగి మళ్ళీ ఇవ్వమంటావా ఏం తండ్రి నువ్వని బాధపడతా తెలుసా. కానీ కుమారుని అసలు కన్న కుమార్తె లేకుండా అతన్ని బలిగా అర్పించాలని అడవికి పోయినాడు. చివరికి దేవుడు అక్కడ
సహాయం చేసినాడు. మనం మనస్ఫూర్తిగా ఏదైనా దేవుడు అడిగినది ఇచ్చినా మనకు ఆ సమయంలో లేకున్నా కూడా మనం డబ్బు ఒకవేళ మనం మొక్కుకుంటాము, అయ్యా నీకు సమర్పించే సమయం దగ్గరకు వచ్చింది, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, దేవా మరి నేను నీకు ఈ విధంగా ఇవ్వాలని నేను అనుకున్నాను, ఏ విధంగా చేయాలి తండ్రి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ సమయంలో ఏ విధంగానైనా మనకు సహాయం చేస్తాడు. కానీ మనకి ఇవ్వలేదులే, దేవుడు ఉంటేనే కదా ఇచ్చేది దేవునికని మనం నిర్లక్ష్య ధోరణిలో మనం దేవునికి సమాధానం చెప్పినాము మనకు దేవునికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే తనకి ఇచ్చిందే మనకు తిరిగి తనకి ఇవ్వాలంటే ఎంతగానో ఆలోచిస్తుంటాము. మరి అన్ని అదే విధంగా మనం చూసినట్లయితే హన్న విషయం కూడా మనం చూసినట్లయితే, హన్న లేక లేక ఒక కుమారుణ్ణి ఆమె గొడ్రాలనిపించుకోకూడదు, అయ్యా నాకొక్క కుమారుణ్ణి ఇవ్వు, నేను నీ సేవకు సమర్పించుకుంటానన్నప్పుడు అద్భుత రీతిగా హన్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు, ఒక కుమారుని ఇచ్చినాడు. చిన్నగా ఉన్నప్పుడే పాలు మరిచేంత వరకు తన దగ్గర పెట్టుకుని ఆ చిన్న కుమారుని తీసుకుపోయి సంఘానికి అర్పించింది. చూడండి, ఆమె వెనక అసలు ఆలోచించలేదు, నాకు ఇచ్చినాడు కదా దేవుడు, ఇంకెందుకు నేను ఇవ్వాలనుకోలేదు. మనం ఇక్కడ మనుషులు ఎంత విలువైన వాళ్ళు, కానీ ఇక్కడ అబ్రహాం కానివ్వండి, హన్న కానివ్వండి, కుమారులని దేవునికి సమర్పించాలని ఆశ కలిగి ఉన్నారు. అదే విధంగా మనము కూడా మొక్కుకున్నామంటే ఖచ్చితంగా అది ఎంత కష్టమైనా, ఒకవేళ ఆ సమయం లేకున్నా, అయ్యా దేవా నాకు లేదు, నువ్వు ఏ విధంగా సహాయం చేయని మన కన్నీళ్లతో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీవు ఒకవేళ మనము మొక్కుకునేది చెల్లించాలి అంటే తప్పకుండా దేవునికి కానుక కానీ అది ఏదైనా దేవునికి సమర్పించాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనం అస్సలు ఆలస్యం చేయకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయదు. మనం ఎప్పుడు ఆలస్యం అస్సలు చేయకూడదు. ఇక్కడ యోఫ్తా ఆలస్యమే చేయలేదు, మరి హన్నాని ఇవ్వని ఇస్తుంది. ఇక్కడ అబ్రహాం కోసం చేయలేదు, వెంటనే నా కుమారుడైతే నీకే ఇచ్చేస్తాననేసి అంత నిండు మనసుతో వాళ్ళ కుమారులను ఇవ్వాలని ఎంత ఆతృత పడినారు. కాబట్టి మనము ఒకవేళ నోటితో తొందరపడము, ఇస్తామంటాము, కాలేదంటూ మన మాటల వల్ల ఏ విధంగా మారుతుందంటే ఆ ఊరిగా మారుతుంది. మనము అసలు మొక్కుకోకుండా ఉండుటే మేలు కదా అనే పరిస్థితిలో మనము ఉంటాం. కాబట్టి మన నోటి మాటల వలన, తొందరపాటు వలన మన మొక్కుబడి ఎంత నష్టం కలుగుతుంది అంటే అంత నష్టం కలుగుతుంది. అందుకే ప్రసంగి 5:6లో నీ దేహమును శిక్షలో పరచునంత నీ నోటి వలన జరగనీయకము. చూడండి, మనము మొక్కుకునేది చెల్లించకపోతే మనము శిక్షకు పాత్రలం అవుతాం. దేవుడు అడగలేదు మనని, కానీ మన నోటి ధూళి ఉంటుంది చూడండి, ఆ విధంగా అనడం ద్వారా నువ్వు ఎంత కష్టమైన ఇవ్వాల్సిందే దేవునికి, ఇస్తేనే మనము ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాము. కాబట్టి మనం అందరము ఈ సమయంలో 3 భాగాలు మనము చూసుకున్నాము. మనకి ఎవరితో సహవాసం చేస్తే మనకు ఉరిగా మారుతుందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకుంటే, అన్యులతో సహవాసం మనం అస్సలు చేయకూడదు. అన్యులతో సహవాసం చేయడం ద్వారా మనకు ఉరిగా మారుతుందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత క్రైస్తవ విశ్వాసికి ధనాపేక్ష ఒక ఉరిగా మారుతుందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఇక చివరిగా ఏమని జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి మొక్కుకున్న దానిని చెల్లించకపోతే క్రైస్తవ విశ్వాసికి ఉరిలాగా మారుతుందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ 3 భాగాలను మనం మనసులో ఉంచుకొని ప్రతిరోజు దాన్ని ధ్యానం చేసుకుంటూ మన ఈ 3 భాగాలతో మనము చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో దేవునికి మొక్కుకుందాము. మనకెంత కష్టం ఉన్నా దేవునికి మన కానుక సమర్పించుకుందాము. తర్వాత ధనాపేక్ష మీద వ్యామోహం కలిగి ఉండకుండా ఉందాము. అసలు ధనాపేక్ష వలన సమస్త కీడులకు మూలం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ధనము మీద ఆసక్తి కలగకుండా మనం ఉందాము. అదే విధంగా మనము మొక్కుకున్న దానిని చెల్లించుకుందాం. దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.